ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి కాబోయే తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే మంచి బిడ్డనే హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా తీసుకుంటారు అని ప్రార్థిస్తున్నా. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళ స్టోరీని బాగా మనసు పెట్టి వింటాము. మనకుండే చాలా డౌట్లు క్లియర్ అవుతుంది. వాళ్ళకు ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకి వస్తుంది. వాళ్ళకు వచ్చింది కదా, నాకు కూడా వస్తుంది, నాకు వచ్చే అవకాశం ఉంది, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అనిత. అందరికీ నమస్కారం. నా పేరు అనిత. నాకైతే 4 years పిల్లలు లేరు. 5th yearలో కన్సీవ్ అయ్యాను. చాలా తిరిగేసాను. నాకైతే ప్రాబ్లమ్స్ 3. అందరూ నన్ను భయపెట్టేశారు. చాలా హాస్పిటల్ తిరిగేశాను. నీకైతే చిన్నదిగా ఉంది గర్భసంచి, నీకు కష్టము, పిల్లలు పుట్టరు, అది ఇది అని చెప్పేసినారు చాలా దిగ్గల్లా. ఇక్కడికి వచ్చాను, మేడం ఒకటే చెప్పింది, మీకు పుడతారు, ఖచ్చితంగా పుడతారు, మీకు అదేం పెద్ద ప్రాబ్లం కాదు, చిన్న గర్భసంచి అంటే మనకు బిడ్డ పెరిగేటప్పుడు ఎంతో పెద్దది అవ్వద్ది, ఫస్ట్ చిన్నదిగా ఉంటుంది కదా, మనం బిడ్డను క్యారీ చేసేంత పెరుగుద్ది కదా, మీకు పెరుగుద్ది, ఖచ్చితంగా మీరేం భయపడొద్దు అని చెప్పింది. అయినా నాకేదో నెగిటివ్. ఫస్ట్ చాలా భయపడినా. ప్రతి ఒక్కరు అంతే కదా, మనకేం తెలియదు, చాలా హాస్పిటల్ తిరిగేసాము, ప్రతి ఒక్కరు భయపెడుతున్నారు, పుట్టరు అని. ఇక్కడికి ఏమోలే అనుకుంటూ వచ్చాము. అత్తమ్మకి ఎవరో చెప్పారని వచ్చాము. ఫస్ట్ అదే అన్నది, మేడం మీకు ఒక్క 1 monthలో చేంజ్ కనుక అనిపిస్తే మీరే పాజిటివ్ అయిపోతారు అని చెప్పింది ఫస్ట్ మేడం. నాకైతే ఫస్ట్ మంత్లోనే చేంజ్ వచ్చేసింది. గర్భసంచి పెరగడం స్టార్ట్ అయిపోయింది. నేను ప్రతిదీ అంటే ఫస్ట్ మంత్ కదా, కొంచెం భయంతో ప్రతిదీ వీళ్ళు ఎలా చెప్పారో అంత కరెక్ట్గా చేశాను అనమాట. డైట్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, చాలా లావుగా ఉన్నాను. అంత బయట టాబ్లెట్స్ అంతా మింగేసి నేనైతే 62 ఉన్నాను. ఇక్కడికి వచ్చాక 50కి వచ్చేసాను మళ్ళీ. అంత కేర్ తీసుకున్నాను అనమాట. అంటే తిరిగి ఇంకా ఎవరు చెప్పట్లేదు, అంటే నమ్మకం చెప్పట్లేదు మెయిన్. ఇక్కడికి వచ్చినాక కొంచెం నమ్మకం కుదిరింది. ఇంకా అనుకునేసాను ఫస్ట్ మంత్లో ఇంకా నాకు బాగా ఇంతుంది అని, ఇక్కడే పుట్టేస్తారు అనే నమ్మకం వచ్చేసింది. ఇంట్లో వాళ్ళకి కూడా అనిపించింది. అంటే అంత న్యాచురల్గా ఇస్తున్నారు కదా ట్రీట్మెంట్. అత్తమ్మ కూడా అనేసింది. ఇక్కడికి వచ్చి నాకేం చెప్పారంటే, ఇవన్నీ చెప్తున్నారని అత్తమ్మకి అనిపించింది. అయ్యో వీళ్ళు అసలు ఇలా ఎలా చెప్తుంది మేడం, బాగా చెప్తుంది, అంత అప్పటి వైద్యాలు అని. ఇంకా ఆమె కూడా ప్రతిరోజు తిన్నావా నాకంటే ముందే ఆమె అడిగేసేది. అట్లాగే ప్రతిదీ తిన్నాను, ప్రతిదీ చేశాను. కానీ కొంచెం నెగిటివ్ ఉండేది ఫస్ట్లో. బాగా కొంచెం పెరిగేదాకా కూడా నెగిటివ్ ఉండేది. కానీ ఇక్కడికి వస్తాను కదా మంత్లీ వీళ్ళు ఇచ్చే మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నిజం చెప్పాలంటే తిరిగాను ఇక్కడ నెల్లూరులోనే కొన్ని తిరిగాను, తిరుపతిలో తిరిగాను. ఇంకా అయ్యో వాళ్ళు అది కూడా చెప్పారు. ఏం చెప్పారు, మామూలుగా కన్సీవ్ అవ్వవు నువ్వు, నీకు ఇంకేదైనా ముందుకు ఏదైనా పుట్టే లేటెస్ట్గా అయ్యో చేస్తాను అది ఇది అని చెప్పినారు. నేను ఇంకా సరే అని చెప్పి వచ్చేసి ఇంటికి ఫోన్ చేస్తాం మేము అత్తమ్మోళ్ళ బంధువుల్లో ఎవరో చెప్పారంట. అదే అక్కడ చెన్నైలో అంతా తిరిగేసి ఇక్కడికి వచ్చి ఉంటారు, నువ్వు ఒకసారి ఇక్కడ పోదాము అని అనింది. అప్పుడు ఇక్కడికి వచ్చాక వీళ్ళు చెప్పినారు, ఏం ప్రాబ్లం లేదమ్మా, అంతగా ఏం భయపడబాకండి అని చెప్పినారు. ఇంకా చెప్పాలంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ త్వరగానే రెగ్యులర్ అయిపోయాయి. నేను వెయిట్ ఎప్పుడు తగ్గుతూ వస్తున్నానో నాకు కూడా రెగ్యులర్ అయిపోయేస్తాయి పీరియడ్స్ కూడా. మరి ఇర్రెగ్యులర్గా ఉన్నది మళ్ళీ రెగ్యులర్గా వచ్చినప్పుడేమో పీసీఓ కూడా తగ్గేది. మళ్ళీ 1 month అలా గ్యాప్ వచ్చేసింది అనుకో, ఇర్రెగ్యులర్ అయింది మళ్ళీ వచ్చేసేది. ఇంకా సరే అని చెప్పి ల్యాబ్ చేయించుకున్నాను. ల్యాబ్ చేయించుకున్నాక 1 month తర్వాత మంత్ కన్సీవ్ అయిపోయాను. ఆ 1 month కూడా మళ్ళీ 10 days లేట్ అయిపోయింది. వచ్చాను ఇక్కడికి. వస్తే మేడం మళ్ళీ ఏమైంది మేడం, ల్యాబ్ చేయించుకున్నాను, ఇది ఏందో భయంగా ఉంది, మళ్ళీ 10 days అయిపోయింది, పీరియడ్ రాలేదంటే, ఏం భయపడవలేదు, నీకు అంతా బాగుంది, మళ్ళీ నువ్వు ఇలా భయపడి ఇలా మళ్ళీ మైండ్ చేంజ్ చేసుకున్నావు అనుకో, నేను చేసింది వేస్ట్ అయిపోద్ది,
నువ్వు చేసిందంతా వేస్ట్ అయిపోద్ది ఇప్పటి వరకు అనింది. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళాను. 10 డేస్కి మా టాబ్లెట్స్ ఇచ్చారు. ఇంకా మళ్ళీ 10 డేస్ మింగేసి మళ్ళీ మా వారికి లీవ్ లేక మళ్ళీ నేను 20 డేస్కి వచ్చాను ఇక్కడికి. 20 డేస్కి వచ్చినాక నేను కన్సీవ్ అయ్యాను అని చెప్పినారు. అప్పటికి షాక్ అనమాట. నేను నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు స్కానింగ్ చూసి ఎండోమెట్రియం థిక్నెస్ ఎక్కువ ఉంది. అంతకు thickness. ముందు నీకు ఇంత థిక్నెస్ ఉండేది ఆ, కాదు. అదే చెప్పినారు. నువ్వేం భయపడవలేదు, ఇంత బాగుంది కదా, నువ్వు అసలు ఏం భయపడబాకు అని చెప్పినారు. సరే అని చెప్పి వెళ్ళినాను. మళ్ళీ వచ్చాక కన్సీవ్ అయ్యాను. ఇక్కడే మళ్ళీ అసలు ఇంకా మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చినాక చెప్పేది మేడం. ప్రెగ్నెన్సీ వచ్చినాకంటే ఇంకా చూడు, ప్రెగ్నెన్సీ వచ్చింది ఇంకా నేను ఒక్కదాన్నే అనమాట. ఇక్కడ 3 months ఉన్నాను అత్తమ్మ కాడ. అక్కడే ఒక్కదాన్నే ప్రతిదీ చేసేదాన్ని, నేనే చేసుకునేదాన్ని. మేడం అదే చెప్పేవాళ్ళు, నువ్వు అన్నీ నువ్వే చేసేసుకో, నువ్వే భయపడబాకు, నువ్వు బాగా చెప్పుకో బిడ్డకి అని చెప్పేది. మా పాప బాగా వినేది, అసలు మొత్తం వినేది మేడం. భగవద్గీత, రామాయణం కానీ, మోటివేషన్స్ వీడియోస్ కానీ అన్నీ చూసేది. చూసేటప్పుడు స్మాల్గా కదులుతూ ఉండేది. ఆపానంటే తను కదులుతుంది మేడం. అసలు ఆపానంటే చాలు బాగా కిక్స్ ఇస్తుండేది. బాగా అంటే ఎంత బాగా కిక్స్ ఇస్తుండేది అంటే ఎందుకు ఆపావు అన్నట్టు బాగా కిక్స్ ఇచ్చేది. ఆమె ఇప్పటికైనా కానీ చూడండి, ఏమైనా పెట్టాను అనుకోండి వెనక్కి తిరిగి చూస్తుంది, ఎక్కడ వస్తున్నాయా, అది వచ్చే సైడ్ తిరిగి కామ్గా ఉండి చూస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా తను చాలా యాక్టివ్ మేడం. నేను అదే చెప్తున్నాను, ఇంకెక్కడైనా కనుంటే మనకి తెలుసు కానీ బిడ్డతో మాట్లాడితే వింటుంది అదంతాను. కానీ ఇక్కడ ప్రతి మంత్ వచ్చేదాన్ని కదా, అక్కడి నుంచి చిత్తూరు డిస్ట్రిక్ట్ నగిరి నేను ఉండేది. అక్కడి నుంచి వచ్చేదాన్ని. ప్రతి మంత్ చెప్పేవాళ్ళు, నువ్వు బిడ్డతో మాట్లాడుతున్నావా మేడం అడిగేది, నువ్వు చెప్తున్నావా బిడ్డకి బాగా బాగా వింటుందా అని. వింటుంది మేడం, బాగా వింటుంది అంటే ఆహా నీ బిడ్డ బాగా యాక్టివ్ లాగుందే అనేది. మేడం కూడా ఇట్లా ఆపితే ఎక్కువ కిక్స్ ఇస్తుంది మేడం నా బిడ్డ అంటే, నీ బిడ్డకి నువ్వు ఇంకా బాగా వినిపించాలాగుంది అని అనేది. ఇంకా ఇంకా చెప్పాలంటే నాకు మేడం అడిగేది, నీకేమైనా భయం ఉందా, ఫస్ట్ 4 years అయిపోయింది కదా, నార్మల్ అవుతావా లేకపోతే సి సెక్షన్కి వస్తుందేమోను అనే భయం ఉందా నీకు అని అడిగేది. నేను ఒకటే చెప్పేదాన్ని, అంటే నేను వీడియోస్ కూడా బాగా చూసేదాన్ని. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చూసేదాన్ని, అంతకుముందు చూసేదాన్ని. అప్పుడు వాళ్ళు చెప్పేదంతా ఎక్స్పీరియన్స్ వింటున్నాను కదా, నేను ఒకటే చెప్పేదాన్ని, మేడం నాకు నార్మలే అవుతుంది మేడం, ఖచ్చితంగా అవుతుంది, ఖచ్చితం అని చెప్పేదాన్ని. ఎందుకు అలా అనుకుంటున్నావు, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దీనికి కూడా నీ మైండ్ బాగా సెట్ చేసి పెట్టుకోవాలి కదా నువ్వు అని చెప్పేది మేడం. ఎట్టయితే నీ బేబీ సేఫ్గా ఉండాలి అదొకటే అనుకో అంటే, అయినా ఏమో నాకు అనిపిస్తూ ఉండేది నాకు నార్మలే అవుతుంది కన్ఫర్మ్ అని చెప్పేదాన్ని. అదే అయింది, నార్మలే అయ్యాను ఇక్కడే. ఇప్పుడు 9th month పాపకి తను చాలా యాక్టివ్గా ఉంది. ఇప్పుడైతే డాడీ ఆ రూమ్లో ఉన్నాడమ్మా పో అంటే చాలు నేరుగా పాక్కుంటూ వెళ్ళి డోర్ కొడుతుంది. తను అంత యాక్టివ్గా ఉంది మేడం. తనైతే అసలు అంత బాగా వింటుంది, అన్నీ మనం చెప్తూ ఉంటే నోట్స్ అవి చూస్తుంది, అవి రాక ఇట్లా ట్రై చేస్తుంది బాగా. అసలు నేను చెప్తూ ఉంటాను, ఇప్పటికి కూడా వీడియోస్ చూస్తున్నాను నేనైతే. అసలు ప్రతి వీడియో చూస్తున్నాను ఇప్పటికి కూడా, నాకు వస్తాయి కదా నోటిఫికేషన్ ప్రతిదీ, ఇప్పటికి కూడా చూస్తున్నాను. నిన్న కూడా చూశాను ఒకటి, ప్రతిదీ చూస్తాను. మీరు చూడండి, ప్రతిరోజు చూడండి. మీకు టైం ఉండకపోవచ్చు ప్రతిరోజు చూడకపోవడానికి, కానీ 2 daysకి ఒకసారి మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చూడండి. చూడడం వల్ల మీరు చాలా చేంజ్ అవుతారు. మీరు ఎవ్వరూ బాధపడకండి. నాకైతే ఇట్లే భయపడుతున్నాను. మీరు మంచి ఆప్షన్ తీసుకున్నారు ఈ హాస్పిటల్ ఎంచుకోవడం. ఎందుకంటే బాగా ఉంటుంది ఇక్కడ రిసీవింగ్ కానీ, ఇక్కడ అందరూ కానీ. అసలు నేను చూశాను కానీ హాస్పిటల్లో ఇక్కడ అంతా చెప్పడం కానీ అంత ఓపిక్గా ఎవరు చెప్పరు. మీరు ఇది తినండి, ఇది చెయ్యండి, ఇట్లా చేయండి. మనకి వాళ్ళకి ఏం అవసరము. చాలా హాస్పిటల్స్ చూసాను, ఎక్కడో ఎందుకు మా ఇంట్లోనే చూశాను, ఎన్నో చూసాను. అదే సి సెక్షన్కి వెళ్ళిపోయారు వేరే చోట. నేనైతే ముందు రోజు వచ్చాను, ట్యూస్డే వచ్చినాను ఇక్కడికి. ట్యూస్డే కాదు, వెన్స్డే వచ్చాను. వెన్స్డే 10కి వచ్చాను. అప్పుడే మేడం అన్నారు, నీకు బీపీ వచ్చినది. నాకు బాగా 9th monthలో బీపీ వచ్చి కాస్త నీరు కూడా వచ్చేసినది. అంతవరకు బాగా పనిచేసుకున్నాను నేను. 9th monthలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, ఆమె కూర్చోబెట్టేసింది, నువ్వు ఇన్ని రోజులకు వచ్చింది కదా అని చెప్పి కూర్చోబెట్టాక ఇంకా బాగా నీరు వచ్చేసి బీపీ వచ్చేసింది. మేడం అదే అనేది, ఇంత రోజులు ఎంత బాగున్నావు ఇప్పుడు ఏమైంది అని. నేను వెన్స్డే వచ్చాను ఇక్కడికి.
మేడం బీపీ కంట్రోల్లో ఉంది, మనము నీకు స్టార్ట్ అవుతున్నాయి నొప్పులు కానీ నీకు తెలియట్లేదు అని చెప్పింది. నాకు ముందు రోజు నుంచే బాగా కొంచెం స్టార్ట్ అయ్యాయని తెలుస్తుంది, కానీ నాకు అదని తెలియదు ఫస్ట్ కదా, అందుకని తర్వాత రోజు వరకు వెయిట్ చేశారు. ఇంకొక దగ్గర ఏమో కానీ ఇక్కడ మాత్రం వెయిట్ చేశారు. నిజం మేడం, నేను చూశాను మా ఇంట్లోనే. ముందు రోజు వెళ్ళారు, వెయిట్ చేసి చివరికి అదే చేసేసినారు తనకి. అప్పటికి అన్నది అమ్మ దూరము, అంటే అమ్మ వాళ్ళ ఊరికి ఇక్కడికి దూరము. ఒకవేళ 9th month వస్తే, ఒకవేళ అదే మనకి పెయిన్స్ కానీ వస్తే దగ్గరలో వెళ్ళిపోదాము అంటే, లేదమ్మా నేను అక్కడికే వెళ్తాను అని చెప్పాను. ఇంట్లో వాళ్ళు కూడా చెప్పినారు, మా హస్బెండ్ వీళ్ళంతా చెప్పినారు, నువ్వు ఇన్ని రోజులు తిరిగావు కదా, మనకి ఇక్కడే నమ్మకము, ఇక్కడికే వెళ్దాము, తర్వాత చూద్దాము అని. ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే చూద్దాం దగ్గర హాస్పిటల్ అని ముందుగానే వచ్చేసాను. అదే అనుకుంటాను నేను ఇప్పటికీ. ముందు రోజు మేడం చెప్పిన టైంకే వచ్చాను, తర్వాత రోజు వరకు వెయిట్ చేశారు, నార్మల్గానే అయిపోయాను. ఇప్పుడైతే పర్లేదు. అంటే ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంది, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంది కాబట్టి దీంట్లో భయం అనేది ఎప్పుడు నీకు పోయింది? ఎందుకంటే మేము చెప్తాం, మేము ఇటువంటి కేసులు చేసినాం కాబట్టి. అవును మేడం, నేనైతే ఫస్ట్ ఇట్లా భయపడుతూనే ఉన్నాను మేడం. వస్తున్నాను పోతున్నాను, ఒక 2-3 months ఇట్లాగే ఉన్నది. వస్తున్నాను, వీళ్ళు చెప్తున్నారు, కానీ నాకు ఎందుకో భయం వేస్తుంది. కానీ చేంజ్ అయిపోయాను. నాకు వీళ్ళు ఇలా పెరగడం స్టార్ట్ అయింది, కొంచెం రెగ్యులర్ అవుతుంది. ఓహో ఇక్కడే అయిపోతుంది, ఇంకా వచ్చినప్పుడు బాగా చెప్తున్నారు కదా, ఇంకా అట్లే అయిపోయింది. బాగా చూస్తాను మేడం, వీడియోస్ చూస్తాను. మేడం వాళ్ళు ఇక్కడ సీకే మేడం కానీ, జ్యోతి మేడం కానీ, వీళ్ళందరూ బాగా చెప్పేవాళ్ళు అనమాట. ఇంకా అట్లా జ్యోతి మేడం అయితే చెప్పేది, అనిత నువ్వేం ఆలోచించకమ్మా, నీ పని నువ్వు చేసుకో, మేము చెప్పింది చేస్తూ నీ పని నువ్వు చేసుకో అని చెప్పేది. అదే చేశాను నేనైతే. కానీ కొద్ది రోజులు భయపడ్డాను, తర్వాత చేంజ్ అయ్యాను. అన్ని మేడం వినడం, వీడియో చూడడం, ఎక్సర్సైజెస్ చేసేదాన్ని, వాకింగ్ చేసేదాన్ని. వెయిట్ ప్రాబ్లమ్, వెయిట్ కూడా తగ్గిపోవాలి అని చెప్పేదాన్ని. ఒకటే చెప్పేది మేడం, మళ్ళీ ఎక్కువ కూడా తగ్గవలేదంట. 1/2 kilo తగ్గితే చాలంట మంత్లీ. అదే చెప్పేవాళ్ళు, 1/2 kilo తగ్గితే చాలమ్మా, నీకే తెలుస్తుంది, నీకే తగ్గాలని అనిపిస్తుంది అని చెప్పేది మేడము. అప్పుడు నేను అనేదాన్ని, మేడం తెలుస్తుంది మేడం నాకు కూడా అని చెప్పేదాన్ని. ఇక్కడ యోగా చెప్పే వాళ్ళకి నాకు వెయిట్ తగ్గుతుండే కొద్దీ నాకు బాడీ కొంచెం తెలుస్తుంది అని చెప్పేదాన్ని. బాగా చేంజ్ అయిపోయాను మేడం. నీ సలహా ఏంటి? ఇట్లా ఒక్కొక్కసారి 5 ఏళ్ళు అయిపోతుంది, ఇప్పుడు వరకు రాలేదు, నీ దగ్గర తిరిగేసేమో అయినా రాలేదు కాబట్టి కష్టం అనే ఫీలింగ్ ఉంటుంది మేడం. ఫస్ట్ అయితే ఉంటుంది, ఇక్కడికి వచ్చినాక చేంజ్ అవుతారు, ఎవ్వరు భయపడొద్దు. నేనైతే 4 years లేరు, 5th yearలో కన్సీవ్ అయ్యాను. 4 years లేరు కదా, అట్లాగే భయపడ్డాను. ఎవరు ఏమన్నా పట్టించుకోకండి, ముందు ఇంట్లో వాళ్ళు ముఖ్యం, మీ హస్బెండ్ ముఖ్యం, మీ ఇంట్లో వాళ్ళు ముఖ్యం. బయట వాళ్ళు అంటుంటారు, పోతుంటాయి, అన్ని వింటుంటాం, వదిలేస్తుంటాం. కానీ వీళ్ళు చెప్పింది కొంచెం పాటించండి అంతే. చేంజ్ అవ్వండి, మీ డైట్ ముందు చేంజ్ అవ్వాలి మేడం. నాకైతే అది మెయిన్ తెలిసింది. డైట్ మనం ఏదంటే అది చేయకండి. అంటే మీరు కావాలి, మనం కన్సీవ్ అవ్వాలి, మనం ఏదైనా సాధించాలి అనుకుంటే మాత్రం కాన్ఫిడెన్స్ వస్తుంది వెయిట్ తగ్గితే. ఇప్పుడు వచ్చున్నాను మళ్ళీ, కానీ ఇప్పుడు మళ్ళీ మేడం నీకు అది అప్పుడు విన్న మాటలు ఇప్పుడు నేను గుర్తు తెచ్చుకోండి, మరి ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నాను తెలుసా. ఇప్పుడు 10 kgs తగ్గాను 3 monthsలో. అసలు నేను అదే అనుకుంటాను, నేను అవే వింటున్నాను, విని అలవాటు అయింది కదా మేడం, అది ఇప్పుడు కూడా పాటిస్తున్నా. అసలు అట్లాగా మీరు ప్రతిదీ చేసుకోండి, మీ డైలీ రొటీన్. మీరు వీళ్ళు చెప్పింది కొంచెం చేయండి అంతే మేడం. నేను చెప్పేది అయితే డైట్ మాత్రం చేంజ్ అవ్వండి. ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్, డైట్ ఇంపార్టెంట్, మైండ్ సెట్ మెయిన్ ఇంపార్టెంట్. మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్, అదొక్కటే, ఇంకేం లేదు. తర్వాత ఫస్ట్ నుంచే మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్? ఫస్ట్ నుంచి అంటే కొద్ది రోజులు బాగానే ఉన్నది మేడం, మళ్ళీ కొంచెం చేంజ్ అయిపోయింది. మ్యారేజ్ అయినాక బాగా చేంజ్ అయింది. తిరిగాను చాలా చోట్ల, వాళ్ళు టాబ్లెట్లు ఇస్తారు, మంత్లీ ఇస్తారు, మింగుతాం కదా కరెక్ట్గా వస్తుంది, మళ్ళీ అవి ఆపేస్తాను కదా మళ్ళీ ఇర్రెగ్యులర్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చినాక రెగ్యులర్గానే వస్తున్నది, కానీ పీసీఓ అనేది వస్తుంది పోతుంది. అందుకని మేడము ల్యాబ్ సజెషన్ చేశారు, లేకపోతే అది కూడా చేసేవాళ్ళు కాదు. చాలా రోజులు వెయిట్ చేస్తాము అసలు, అంటే మామూలుగానే కన్సీవ్ అవుతుంది కదా అని. పీసీఓ పోతుంది వస్తుంది అమ్మా, నీకేం ప్రాబ్లం లేదనేది, ఈ మంత్ కన్సీవ్ అవుతావులే
అని చెప్తూ ఉండేది మేడము. కానీ వస్తుంది పోతుంది అని చెప్పి సజెస్ట్ చేశారు. ల్యాబ్ చెప్పాలంటే ఫస్ట్ చాలా భయపడ్డాను. నేనైతే భయపడ్డానంటే ఎప్పుడు చేయించుకోలేదు కదా, ఏ సర్జరీలని అదని ఇదని అందరూ భయపెట్టేస్తున్నారు. అది కూడా చెప్పాను నేను ఇక్కడికి వచ్చి. మేడం వీళ్ళంతా చెప్పినారు అసలు అదేం పెద్ద ప్రాబ్లం కాదు, నీకు ఈ రోజు చేస్తారు రేపు పంపించేస్తారు, నువ్వు 1 వీక్లో అంతా రికవర్ అయిపోతావు, నీదంతా అసలు నీకు చేసినట్టే అనిపించదు, దానివల్ల నువ్వేం భయపడొద్దు, మళ్ళీ నువ్వు చేపించుకున్నావు కదా అని నువ్వు వదిలేయకూడదు, మొత్తము చేపించుకున్నాకే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. చేపించుకున్నాక మళ్ళీ నువ్వు ఇట్లా మైండ్ మళ్ళీ డైవర్ట్ అయిపోయావు అనుకో, నీకు చేసింది వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ నువ్వు బాగా వెయిట్ వస్తారని కూడా చెప్పినారు. నువ్వు ల్యాబ్ చేసినాక మళ్ళీ నువ్వు డైట్ ఫాలో అయిపోతే వెయిట్ వస్తారు, మళ్ళీ ఇబ్బంది అయిపోతుందని. కానీ ఏదో వచ్చేసి 1 మంత్లో అంతా కన్సీవ్ అయ్యాను. ఒకటే వచ్చినది అనుకుంటాను, ఒకటేనో పీరియడ్, తర్వాత మంత్లో కన్సీవ్ అయ్యాను. అదే మళ్ళీ డెలివరీ టైంలో చెప్పాలంటే అసలు పెయిన్స్ వచ్చేటప్పుడు నేనైతే ఒకటే చెప్పేదాన్ని, మేడం పిల్లండి అంటే అసలు ఇంకొక హాస్పిటల్ అయితే ఏమ్మా వస్తారు అని చెప్తారేమో, కానీ వీళ్ళైతే అలా కాదు. మేడం అప్పుడే రమ్మనేస్తున్నారు. నేను వెళ్ళాను, మేడం వచ్చేసింది, నీకేం కాదు అయిపోతుంది, నువ్వు కొంచెం నాకు సహకరించు, నేను చేసేస్తాను అని చెప్పింది. నాకు ఇంకా బాగా ధైర్యం వచ్చింది. మేడం ఎప్పుడు వస్తుందో అప్పుడే ధైర్యం వచ్చింది నాకైతే చెప్పాలంటే. నేను అసలు ఆ నార్మల్ అంటేనే నేను భయపడిపోయాను అనమాట. మేడం వచ్చి ఎప్పుడు నా తల మీద చేయబెట్టిందో ఇంకొచ్చేసింది మేడము, ఇంకైపోయింది అనుకున్నాను. అంతే మేడం. ఇంకా చెప్పాలంటే ఇంకొక పిల్లలు ఎవరినైనా చూసినప్పుడు బాధ వేస్తుందా అని అడిగితే వేస్తుంది మేడం అని చెప్పేదాన్ని నేను. అలా బాధపడకూడదు, మనకి ఇంతకంటే తెలివిగల పుడతారు అని చెప్పుకోవాలి అని చెప్పేవాళ్ళు. నేను అట్లే అనుకునేదాన్ని ఫస్ట్ అయితే. నాకంటే ముందు పెళ్ళి అయిపోయింది, వీళ్ళకేం పుట్టినారు, నాకే ఎందుకు ఇలా హాస్పిటల్ తిరుగుతున్నాను. అంటే ఇది చాలా జర్నీ అనమాట. ఇన్ఫెర్టిలిటీ నుంచి ఫెర్టిలిటీకి రావడానికి చాలా జర్నీ అనమాట, చాలా స్ట్రగుల్స్ అనమాట. ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో ఇది చిన్న ప్రాబ్లం అయినా అనిపిస్తుంది, కానీ అది పడ్డప్పుడే తెలుస్తుంది దాన్ని. సో ఆ బాధ నుంచి వీళ్ళు ఆ ఎక్స్పీరియన్స్లో ఉన్నప్పుడు మేము చెప్పడం అనేది ఎక్కడం చాలా టైం అవుతుంది, టైం వేస్ట్ అక్కడ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ వచ్చి అప్పుడు మనం శారీరక లోపం సరి చేస్తుంటే ఈజీ, ఇది ఏం పెద్ద విషయం ఏం కాదు. కానీ ఆ మానసిక చేంజ్, ఆ డౌట్, ఆ అపనమ్మకం, ఇది కష్టం, ఇది రాదు, మనం అట్లా బయట ఉండేవాళ్ళు అట్లా అనుకుంటారు, మనం కూడా ఆలోచనకు అలవాటు అయిపోతాం. దాంట్లో నుంచి రావడమే అదే పెద్ద ట్రీట్మెంట్. అది అయిపోతే ఇంకా ఇది చాలా ఈజీగా అయిపోతుంది. కాబట్టి ఈజీగా కొంత డైట్ ఇదంతా చేసుకొని సపోర్ట్ తీసేసుకుంటే మనం ప్రశాంతంగా ఉంటే ఇది బాగా వచ్చేస్తుంది అని మనం చెప్పడం ఒకటి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మూగవాడు కలకన్నట్టు, మూగవాడు మామూలు వాళ్ళకి ఎట్లా చెప్పగలుగుతాడు, వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారు, అట్లా ఉంటుంది ఇప్పుడు మనకి వీళ్ళకి వచ్చినప్పుడు. కానీ మెల్లమెల్లగా మనం చెప్పడం అర్థం చేసుకొని, అందుకనే వీడియోస్ చూసినప్పుడు, ఎందుకంటే బయట ఇదంతా ఎవరు చెప్పరు, చాలా మందికి తెలియదు. ఇప్పుడు డాక్టర్ చెప్తారు, నర్సెస్ స్టాఫ్ అందరినీ కూడా అట్లనే మోటివేట్ చేసి అందరూ ఆ ధైర్యం చెప్పాలి. ఎందుకు చెప్పాలి? పాతకాలంలో ఇంట్లో చెప్పారు ధైర్యం, ఇప్పుడు ఇంట్లో ఎవరు చెప్పట్లే. ఎందుకంటే ఇది హాస్పిటల్ ప్రాబ్లం, హాస్పిటల్ వాళ్ళే చెప్పాలనుకుంటున్నారు, ఇంట్లో ఎవరు ధైర్యం అనేది చెప్పడం, ఎందుకంటే మాకు దీని గురించి ఏం తెలియదు అన్నట్టు ఫీలింగ్లో ఉన్నారు. అందుకని ఇప్పుడు మనమే చెప్పాలి. ఎవరో ఒకరు ఆ ధైర్యం చెప్పినప్పుడు ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అందుకోసమే ఈ ప్రయత్నం చేస్తున్నాము. ఇంకొకటి ఇదేంటంటే ఈ జర్నీ మీకు ఇప్పుడు పిల్లలు పుట్టినప్పటి నుంచి మళ్ళీ కన్సీవ్ అయినప్పటి నుంచే కాదు, పుట్టిన తర్వాత కూడా ఉంటుంది ఈ హాస్పిటల్తో అనుబంధం. ఎందుకంటే నేనే చెప్తాను, మామూలుగా పాపకి జ్వరం అదంతా వచ్చింది, అప్పుడు కూడా చెప్పినారు డాక్టర్. నేను నర్సుగా ఫోన్ చేశాను, సీకే మేడం చేశాను మేడం. ఆ మేడం చెప్పింది, నువ్వు ఏం భయపడవద్దు, అప్పుడు ఎట్లాగున్నావు ఇప్పుడు అంతే డేర్గా ఉండాలి అని చెప్పి మేడమే హాస్పిటల్ సజెస్ట్ చేశారు. పోయాను, తగ్గిపోయింది అనుకోండి. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా నేను ఫోన్లు చేసేదాన్ని, ఒక్కదాన్నే కదా ఉంటాను, ఏదైనా వచ్చింది అనుకోండి ఏం వేసుకోవాలి, ఏం టాబ్లెట్ వేసుకోవాలని కూడా నాకు
ఫీవరు, కాఫ్, కోల్డ్ అంతా వచ్చేసింది విత్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు. అప్పుడు నేను అక్కడ హాస్పిటల్కి వెళ్ళేదా మేడం, లేకపోతే ఏమైనా వేసుకోవాలా అని చేస్తే, నువ్వు మేడం ట్యాబ్లెట్లు చెప్పినారు, జ్యోతి మేడంకి చెప్తాను నేను అంటే, జ్యోతి మేడం అడిగి నాకు ట్యాబ్లెట్లు చెప్పినారు, నేను వేసుకున్నాను, ఒకవేళ తగ్గకపోతే నువ్వు వచ్చేసేయి అని చెప్పారు. అంటే మీకు ఫోన్లో కూడా చెప్తారు వీళ్ళు. ఫోన్లో చెప్పడం, ఫోన్లో ఎవరు చెప్తారు చెప్పండి? మీకు ఉండే ప్రాబ్లంకి మళ్ళీ వీళ్ళు డాక్టర్ని అడిగి మళ్ళీ మనకు చెప్పడం అంటే చాలా ఇది కదా. నేను అదే చెప్తున్నాను, మీరు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పక్కన వాళ్ళ సజెషన్స్ ఏం అంతగా పట్టించుకోకండి. అంటే వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పేది వేరు, వీళ్ళు చెప్పేది వేరు. వీళ్ళు ట్రీట్మెంట్ మనం ఎవరికాడ తీసుకుంటున్నామో వాళ్ళ సజెషన్ తీసుకుంటే మన బాడీ ఇదంతా వాళ్ళకి తెలిసి ఉంటుంది, మనకేం సజెషన్ చేస్తున్నారో. అందుకని వీళ్ళు కరెక్ట్గా సజెస్ట్ చేస్తారు. బాగా మీరు బాగుండండి, అంతే, బాగా చేసుకోండి మేడం. వాళ్ళు ఎవరు ఎట్లా చెప్పినారో అట్టే చేసుకోండి, అంతే మేడం. థ్యాంక్ యూ సో మచ్ అనిత.